డార్జిలింగ్ వీడియో పార్ట్ 1లో డార్జిలింగ్‌కి రీచ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ టైంలో వెళ్తే ఎలా ఉంటుంది? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అలాగే కొన్ని స్పాట్స్ చూపిచ్చాను. అలాగే ఈ పార్ట్ 2 వీడియోలో కూడా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్ చూపిస్తాను. ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం డార్జిలింగ్లో టాయ్ ట్రైన్ రైడ్ చేయబోతున్నాము. మంచి ఎక్సైటింగ్గా ఉంది. డార్జిలింగ్లో ఇదే ఫేమస్. టాయ్ ట్రైన్ రైడ్ చేయకుండా డార్జిలింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతే మాత్రం శుద్ధ వేస్ట్. మీరు ట్రైన్ టికెట్స్ అయితే మాత్రం ఐఆర్సిటీసీలో ముందే బుక్ చేసుకోండి, లేకపోతే ఇక్కడికెక్కడ దొరకడం అనేది చాలా కష్టం. అందులోని వీకెండ్స్ అంటే అస్సలు దొరకవు. ఇలాంటి టాయ్ ట్రైన్స్ చాలా ఉంటాయి, అన్ని డిఫరెంట్ హిల్ స్టేషన్లో ఉంటాయి. కానీ ఇక్కడది మాత్రం ఎందుకు ఫేమస్ అంటే స్టీమ్ ఇంజిన్స్, పూర్వకాలంలో వాడిన స్టీమ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నారు. అలాంటి స్టీమ్ ఇంజిన్స్ అవి ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ ఎక్కడా దొరకవు. సో డోంట్ మిస్ దిస్ హిమాలయన్ డార్జిలింగ్ ట్రైన్ రైడ్. ఓకే, నేనంతా చూపిస్తా, చూడండి. ఐ లవ్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్. నేను ట్రైన్ ఎక్కడం కోసం డార్జిలింగ్ స్టేషన్కి అయితే వచ్చాను. ఇది డార్జిలింగ్ ఊర్లోనే ఉంటుంది. స్టేషన్స్ అంటే మీరు చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి చిన్న టాయ్ ట్రైన్స్ కాబట్టి చిన్న స్టేషన్స్ అవి ఉంటాయి. కోచెస్ కూడా చాలా చిన్నవి, మన బస్సులో సగం అంత కోచ్లు అవి ఉంటాయి. బట్ యూ విల్ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ ఏ ట్రైన్ స్టేషన్. ఈ టాయ్ ట్రైన్ రైడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక డేలో 2 hours టైం అయితే స్పెండ్ చేయండి దీని మీద. ఎందుకంటే సోర్స్ పాయింట్ నుంచి మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళా సోర్స్ పాయింట్ దాకా ఉంటుంది ఇదే జర్నీ. మనం ఇప్పుడు డార్జిలింగ్ అనే స్టేషన్లో ఉన్నాము. డార్జిలింగ్ అనే స్టేషన్ దగ్గర ట్రైన్ స్టార్ట్ అయ్యి మధ్యలో 2-3 స్టేషన్స్ టచ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇదే డార్జిలింగ్ ట్రైన్ స్టేషన్ వరకు కూడా ట్రైన్ వస్తుంది. మీరు కావాలంటే ఎంటైర్ లూప్ రౌండ్ బుక్ చేసుకోవచ్చు, లేదా మధ్యలో స్టేషన్ వరకే కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ అన్నవి మీకు ఐఆర్సిటీసీలో ఉంటాయి, అలాగే ఆఫ్లైన్ కౌంటర్స్లో కూడా స్టేషన్ దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఒక ముఖ్య గమనిక, మీరు గనక స్టేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఒక్కొక్కసారి రష్ ఎక్కువ ఉంటే దొరకకపోవచ్చు. సో ప్లీజ్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ఐఆర్సిటీసీ. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. మన రెగ్యులర్ ట్రైన్స్తో పోల్చుకుంటే చిన్న టాయ్ ట్రైన్ అయ్యే కదా, తక్కువ రేట్లు ఉంటాయి కదా అని అనుకోవద్దు. ఇది వరల్డ్ యునెస్కో వాళ్ళు గుర్తించినది. సో దీని బ్యూటిఫుల్ రైడ్, అండ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇది వర్త్. సో ఐఆర్సిటీసీలో మాత్రం డోంట్ మిస్ ఇట్. బుక్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ యూ కమ్ టు దిస్ ప్లేస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, డార్జిలింగ్ టాయ్ ట్రైన్ రైడ్స్లో 2 రకాల రైడ్స్ ఉంటాయి. ఒకటి డీజిల్ రైడ్, ఒకటి స్టీమ్ రైడ్ అంటారు. చాలామంది స్టీమ్ రైడ్కి ప్రిఫర్ చేస్తారు. దానివల్ల కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ కంపేర్ టు డీజిల్ రైడ్. రెండిటి జర్నీస్ సేమ్, కాకపోతే మీకు ముందు తగిలిచ్చే ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది ఒక దాంట్లో స్టీమ్ ఇంజిన్ తగిలిస్తాడు, ఒక దాంట్లో డీజిల్ ఇంజిన్ తగిలిస్తాడు. ఈ డీజిల్ ఇంజిన్ అంటే మనకి ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే ట్రైన్స్ లాంటి ఫీలింగే ఉంటుంది. కాకపోతే స్టీమ్ ఇంజిన్లో ఉండే కిక్ వేరు, ఎందుకంటే అవి పూర్వం ఉండేవి. దాంట్లో వెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి వైబ్రేషన్స్ ఉండేవి, ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతా మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే స్టీమ్ రైడ్ బుక్ చేసుకోండి. సో ఈ కాంపాక్టెడ్ వర్షన్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను, దగ్గర నుంచి చూద్దాం రండి.
చూసారుగా ఒక చిన్న స్టీమ్ ఇంజిన్కి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఆ కోల్ వేయడం, అంత ఫైర్, ఆ స్టీమ్ జనరేషను, వాటర్ కన్జంప్షను, ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అండ్ కోల్ కూడా మనకి నేచురల్గా అంతగా దొరకట్లేదని చెప్పి ఈ స్టీమ్ ఇంజిన్స్ అన్నిటిని చాలా వరకు తగ్గించేసి డీజిల్ ఇంజిన్స్, ఎలక్ట్రిక్ ఇంజిన్ వైపు అయితే వచ్చేసారు అప్పట్లో. టాయ్ ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అవబోతోంది. ఇంజిన్ ఇంకా తగిలించలేదు. ఇంకో 5 minutesలో టాయ్ ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అవగానే వ్యూస్ అన్ని చూపిస్తా, నాతో రండి. ఇదే టాయ్ ట్రైన్. దీనికి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇంజిన్ తగిలిస్తున్నారు. దూరంగా చూడండి ఇంజిన్ వస్తుంది. చూడండి ఆ స్టీమ్ ఇంజిన్ అయితే దూరం నుంచి వస్తుంది. ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ ఇంజిన్, ఆ స్మోక్, ఇవన్నీ చూస్తుంటే ఒక సినిమాటిక్ ఫీల్లా అనిపించింది నాకైతే. చాలా సినిమాస్లో, ఐ మీన్ వెస్ట్రన్ కంట్రీస్లో వాటిలో షూటింగ్ అవి చేస్తున్నప్పుడు, మూవీస్లో కొన్ని వాటిలో చూపిస్తూ ఉంటారు అలాంటి స్టీమ్ ఇంజిన్స్ అవన్నీ. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు కూడా 1-2 స్టీమ్ ఇంజిన్ పుల్డ్ ట్రైన్స్లో వాటిలో జర్నీ చేశాను. నాకైతే ఆ నాస్టాలజీ ఫీలింగ్ అయితే వచ్చింది దాన్ని చూడగానే. మొత్తానికి వచ్చి ఇంజిన్ అయితే తగిలిచ్చారు ట్రైన్కి. ఇంకో 5 minutesలో ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఇది ఫస్ట్ క్లాస్ కోచ్. ఎవరి సీట్ వాళ్ళకి డెసిగ్నేటెడ్గా ఉంటుంది. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అది అసైన్ అవుతుంది. కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చెప్పినట్టు కాస్ట్ కూడా ఉంటుంది. టాయ్ ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. దాని వైబ్రేషన్, దాని సౌండ్ వినిపిస్తా అది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. చూసారా స్టీమ్ ఎంతలా వస్తుందో. ఈ స్టీమ్ ఎనర్జీనే మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని స్టీమ్ ఇంజిన్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇది చాలా క్లోజ్గా వెళ్తూ ఉంటుంది. ఒక సైడ్ ఇలా మొక్కలు ఉంటాయి, అలాగే షాప్స్ వస్తూ ఉంటాయి, ఇళ్ళు వస్తూ ఉంటాయి. చాలా క్లోజ్. ఎందుకంటే రోడ్డులో ఒక సైడ్కి ట్రాక్ ఉంటుంది, దాని పక్క నుంచే. సో విండో సీట్ దగ్గర కూర్చున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ టు గో వెరీ నియర్ బై ఆల్ దీస్ థింగ్స్. అలాగే ట్రైన్ కొంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన బతాసియా లూప్ చేరుకుంటుంది. ఈ బతాసియా లూప్ దగ్గర నుంచి ట్రైన్ ఒక సర్కిల్ కొట్టి మళ్ళీ వేరే డైరెక్షన్లో వెళ్తుంది.
ఇది ఒక గ్రేట్ ఫీలింగ్. ఇక్కడ చాలామంది ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ట్రైన్ లోపల ట్రావెల్ చేసే వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారో ఆ కింద నిలబడి చూసే వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ బతాసియా లూప్ దగ్గర. ఎందుకంటే ఈ బతాసియా లూప్ దగ్గర ట్రైన్ ఒక ఫుల్ సర్కిల్ కొడుతుంది. వీడియోస్ తీసుకునే వాళ్ళకి, ఫోటోలు తీసుకునే వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అస్సలు మిస్ కావద్దు. ఫైనల్లీ ట్రైన్ వచ్చి బతాసియా లూప్ దగ్గర ఆగింది. ఇక్కడ 15 మినిట్స్ స్టాప్. ఓన్లీ స్టీమ్ రైడ్స్ మాత్రమే 15 మినిట్స్ స్టాప్. డీజిల్ రైడ్స్ ఆఫర్ ఎక్కువసేపు. జస్ట్ అలా ఆగి ఎవరిని ఎక్కితే ఎక్కుతారు, లేదంటే దిగే వాళ్ళని దింపేసి అలా వెళ్ళిపోతుంటాయి. ఈ స్టీమ్ రైడ్ మాత్రం మినిమం 15 మినిట్స్ అయితే ఆపుతారని చెప్పి ఈవెన్ ట్రైన్లో టీటీ కలెక్టర్ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే ఫోటోలు తీసుకునే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్. ఈ బతాసియా లూప్ అండ్ వార్ మెమోరియల్ గురించి నేను చాలా క్లియర్గా ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ చూడండి. ఇక్కడ ట్రైన్ ఆగినప్పుడు ఆ స్టీమ్ ఇంజిన్ మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన ఫోటోలు పని మనం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన 15 మినిట్స్ టైం అయితే అయిపోయింది. వాళ్ళు రండి అని ఏమని పిలవరు. సింపుల్గా 2-3 సార్లు హార్న్ కొడతారు. టక్కని వచ్చి లోపలికి కూర్చోవాలి, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది. జస్ట్ లైక్ అదర్ రైల్వే స్టేషన్స్. ఇప్పుడు ట్రైన్ బతాసియా లూప్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళబోతోంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టీమ్ రైడ్ ప్రస్తుతం 9:25 AM డార్జిలింగ్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బతాసియా లూప్ నుంచి నెక్స్ట్ స్టేషన్ ఘూమ్ అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి వెనక్కి మళ్ళీ సేమ్ రూట్లో డార్జిలింగ్ స్టేషన్ వరకు అయితే వస్తుంది. డార్జిలింగ్ స్టేషన్ దగ్గర మొదలయ్యి మొత్తం అన్ని స్టేషన్ తిరిగి డార్జిలింగ్ చేరుకోవడానికి 2 to 3 hours టైం అయితే పడుతుంది ఈ ట్రైన్కి. దానికైతే మోర్ దాన్ 2000 అయితే ఛార్జ్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ టికెట్, స్టీమ్ ఇంజిన్లో ఎస్పెషల్లీ. డీజిల్ రేట్స్కి అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. నేనైతే నాకున్న టైం కన్స్టెంట్ ప్రకారం 1 hour మాత్రమే జర్నీ చేసేటట్టు సెకండ్ స్టాప్లో దిగిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ స్టాప్ వచ్చేసి బతాసియా లూప్, సెకండ్ స్టాప్ వచ్చేసి ఇప్పుడు వెళ్తున్న స్టేషన్ ఘూమ్ రైల్వే స్టేషన్. ఇక్కడితో నా స్టీమ్ ఇంజిన్ టాయ్ ట్రైన్ రైడ్ అయితే ముగిసింది. ట్రైన్ అయితే ఇంకా ఫర్దర్గా వెళ్తుంది. ఇక్కడ ముందుకు వెళ్ళే వాళ్ళకి ట్రైన్ 20 మినిట్స్ ఆగుతుంది. 20 మినిట్స్లో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి ఘూమ్ అండ్ ఇది ఇండియాలో హైయెస్ట్ రైల్వే స్టేషన్. 7407 feet హైట్లో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ సైన్ బోర్డ్ ఉంది, సూపర్ అనిపించింది.
మేము మిమ్మల్ని స్వాగతిస్తాం, మీరు వేసే చెత్తని కాదు అని. నైస్ కదా. ఇదే ఇండియాస్ హైయెస్ట్ రైల్వే స్టేషన్, గూమ్ రైల్వే స్టేషన్ యొక్క టాప్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే మీకు అంతా క్లియర్గా భలే కనబడతాయి టాయ్ ట్రైన్స్ అవన్నీ. ఇక్కడ ఈ పెద్ద ఆయన ఎవరో మంచి స్ట్రీట్ ఆర్టిస్ట్లా ఉన్నాడు, భలే వాయిస్తున్నాడు. ఇదే గూమ్ రైల్వే స్టేషన్లో ఇంకొక సైట్ సీయింగ్ స్పాట్ ఉంటుంది, అదే రైల్వే మ్యూజియం. దీని లోపల పూర్వకాలం వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్స్, అలాగే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, మొత్తం హిస్టరీ, ఇవన్నీ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. నేను ఇప్పుడున్నాను లేప్చా జగత్ అని ఒక ఏరియాలో. డార్జిలింగ్ నుంచి నేపాల్ బోర్డర్ వెళ్ళే దారిలో ఉంది ఇది. నేను చూసిన ది బెస్ట్ పైన్ ట్రీ ఫారెస్ట్ వ్యూ. ఇన్ని ట్రీస్ క్లోజ్ డిస్టెన్స్లో అసలు ఎక్సలెంట్ స్పాట్. అసలు సినిమా షూటింగ్కి బాగా వాడతారంట దీన్ని. అసలు మెస్మరైజింగ్గా ఉంది, ఒకసారి చూడండి. లోపల కంట వెళ్ళిపోయి వెదర్ కనుక పూర్తిగా డార్క్ ఉండి ఈవినింగ్ టైంలో వెళ్తే
మీరు ఒక్కళ్ళే ఉంటే మీకైతే ఒక రకమైన భయం కూడా వేస్తుంది. బట్ అందరూ మనకు కనబడుతూనే ఉంటారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. థ్రిల్లర్ మూవీస్కి వాటికి మంచి యాప్ట్ లొకేషన్. అలాగే ఇదే లొకేషన్లో అలాంటి గోస్ట్ స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయంట. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లోజ్ అండ్ హైయెస్ట్ వ్యూ ఆఫ్ పైన్ ఫారెస్ట్. ఒక బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెగ్యులర్ టూర్ ప్యాకేజెస్లో డార్జిలింగ్ని చూపించడానికి బేసిక్ టూర్ ప్యాకేజెస్ ఎవరైతే బయట మీకు ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళు ఈ ప్లేస్ని అయితే మీకు చూపించరు. ఇది డార్జిలింగ్ నుంచి నేపాల్ బోర్డర్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఆ నేపాల్ బోర్డర్ విజిట్ చేయడానికి వెళ్దాం అనుకుంటే మీరు సెపరేట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ సెపరేట్గా మాట్లాడుకున్నప్పుడు ఇది కూడా ఆన్ ద వేలోనే ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని కూడా కవర్ చేయొచ్చు. ఈ పైన్ ఫారెస్ట్ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇలాగా ఇండియా నేపాల్ బోర్డర్ వస్తుంది. మన ఆధార్ కార్డు చూపించి లోపలికి చక్కగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు, ఎవ్వరు ఆపరు. ఎంట్రీలో మాత్రం పోలీసులు ఒక ఐడి ప్రూఫ్ అయితే చూపించమంటారు. ఎనీ ప్రూఫ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్. మన రెండు కంట్రీస్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి సింప్లీ మధ్యలో ఎటువంటి బోర్డర్ లేకుండా డైరెక్ట్గా ఒక ఆర్చ్ వేసి వదిలేసారు, చూసారా. మనం ఇప్పుడు డార్జిలింగ్ నుంచి నేపాల్ బోర్డర్ వైపు వెళ్తున్నాము. ఈ బోర్డర్ క్రాస్ చేస్తే నేపాల్. ఇక్కడ మనం జస్ట్ ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు మన ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్. ప్రాపర్ ఐడి ప్రూఫ్ ఉంటే పంపించేస్తారు. డైరెక్ట్గా నడుచుకుని నేపాల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాం రండి. నేపాల్లో ఇక్కడ పశుపతి నగర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కొంత షాపింగ్ అది ఉంటుందని విన్నాను. ఆ షాపింగ్ చేయాలంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న చూసారు కదా వెహికల్స్, ఆ వెహికల్స్లో మీరు వెళ్ళొచ్చు. మన ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇండియన్ వెహికల్స్ కానీ లోపలికి అలౌ చేయరు. ఈ పర్టికులర్ వెహికల్స్ని మనం మాట్లాడుకుని లోపలికి వెళ్ళి షాపింగ్ అది చేసి రావచ్చు. వాళ్ళు ఒక సర్టెన్ టైంకి ఇంత ఛార్జ్ చేస్తూ ఉంటారు. అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది. నడుచుకుంటూ నేపాల్లోకి వచ్చేసాం ఇండియాలోంచి. వెరైటీగా ఉంది. ఇక్కడ షాప్స్ అన్నీ నేపాల్ వాళ్ళవి. పేర్లు అక్కడక్కడ హిందీ కూడా ఉంటాయి, నేపాలీ భాషలో కూడా ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఇట్స్ అ స్ట్రేంజ్ ఫీలింగ్ ఒక దేశం దాటి ఇంకో దేశంలోకి నడుచుకుంటూ వచ్చేయడం. బికాజ్ వీఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి ఇట్ హ్యాపెన్స్. చక్కగా అలా నడుచుకుంటూ నేపాల్ దేశంలోకి వచ్చేసాం. ప్రజెంట్ మనం ఉన్నది నేపాల్. మీకు అటువైపు ఇటువైపు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. మీరు ఆ కంట్రీలో ఉన్నారు, ఈ కంట్రీలో ఉన్నారని. కాకపోతే ఈ నేపాల్ లాంగ్వేజ్ అయితే చూసిన తర్వాత మీకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు చక్కగా. మన ఇండియన్ రూపీ యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఏం కావాలన్నా ఏం కొనుక్కోవాలన్నా చక్కగా వాళ్ళు ఇండియన్ రూపీ కూడా తీసుకుంటారు. మీ దగ్గర నేపాల్ కరెన్సీ ఉంటే నేపాల్ కరెన్సీ కూడా తీసుకుంటారు. నేపాల్ వచ్చి చక్కగా బజ్జీ మిక్స్ తింటున్నా నడుచుకుని పంపించారు చక్కగా ఇండియా బోర్డర్ నుంచి. ఆధార్ కార్డు చూపిస్తే ఈ బజ్జీ మిక్చర్ తినేసి ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళి టీ తాగేయాలి అర్జెంటుగా. ఇండియా వెళ్ళి టీ తాగాలని ఎందుకన్నా తెలుసా?
మనం డార్జిలింగ్‌లో ఉన్నామండి. డార్జిలింగ్ టీ అంటే అదొక కిక్. అస్సలు మిస్ అవ్వద్దు డార్జిలింగ్ టీ. డార్జిలింగ్‌లో ఇలా చాలా చోట్ల టీ టేస్ట్‌కిచ్చి, ఆ టీ నచ్చితే గనక మీరు ఆ టీ పౌడర్ కొనుక్కోవచ్చు. నచ్చకపోతే జస్ట్ మనం టీ టేస్ట్ చేసి వచ్చేయొచ్చు. ఇలాంటి చాలా షాప్స్ ఉంటాయి. మీకు నచ్చితే గనక టీ ప్యాకెట్స్ కొనుక్కోండి. ఇక్కడ నేను చూసిన ఒక షాప్‌లో ఇన్ఫర్మేషన్ భలే క్లియర్‌గా రాశారు. ఫస్ట్ ఫ్లష్, అలాగే సెకండ్ ఫ్లష్, అలాగే ఆటమ్ ఫ్లష్ అని చెప్పి ఏంటంటే డిఫరెంట్ సీజన్‌లో కట్ చేసిన టీ లీవ్స్ నుంచి వచ్చే డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ టీ పౌడర్ అయితే ఇక్కడ షాప్స్‌లో వాటిలో దొరుకుతూ ఉంటుంది. ఒక్కొక్క సీజన్‌లో కట్ చేసిన లీవ్ బట్టి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే 2, 3 ట్రై చేశాను. నాకు ఆ రెండిటి మీద డిఫరెన్స్ కూడా చాలా క్లియర్‌గా తెలిసింది. నాకు నచ్చిన 2, 3 టీ ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాను. అలాగే మీకు ఏ సీజన్ యొక్క టీ లీఫ్ పౌడర్ టేస్ట్ నచ్చిందో అది టేస్ట్ చేసి నచ్చింది కొనుక్కోండి. ఎందుకంటే ఇండియాలో దొరికే డిఫరెంట్ టీ ఫ్లేవర్స్‌లో డార్జిలింగ్ టీకి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే దీని టేస్ట్ కూడా డిఫరెంట్. ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. డార్జిలింగ్‌లో మోస్ట్ కలర్‌ఫుల్ టెంపుల్ మహాకాల్ టెంపుల్. కలర్‌ఫుల్ అని ఎందుకన్నానంటే వీళ్ళందరూ ఎంతో మంచి ప్రేయర్ చేసి ఇలా జెండాలు కట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. దీనివల్ల ఈ టెంపుల్ అనేది మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ శివుడి గుడి, అలాగే మహాకాళి అమ్మవారు, అలా కనకదుర్గ అమ్మవారు ఇలా మల్టిపుల్ డే గాడ్స్ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వర్త్ విజిటింగ్ ప్లేస్. డార్జిలింగ్ వస్తే మాత్రం అస్సలు మిస్ కావద్దు. సూపర్ ఉంది మహాకాల్ టెంపుల్. ఓకే. ఈ టెంపుల్‌కి విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో వెళ్ళండి. చాలా ఖాళీగా ఉంటుంది. ప్లస్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే దారి బ్యాక్ సైడ్ రోడ్. ఈ రోడ్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. దీనికి 2 రకాల దారులున్నాయి. ఫ్రంట్ సైడ్ ఒక రూట్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉంది. మేము వెళ్ళబోయే ఇంకొక పాయింట్‌ని చూపించడం కోసం మా కార్ డ్రైవర్ బ్యాక్ సైడ్ రూట్‌లోంచి తీసుకొచ్చాడు.
ఈ టెంపుల్ పూర్తిగా చూడడానికి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుంది. చక్కగా అంత టైం స్పెండ్ చేసి ప్రతి ఇంచ్ విజిట్ చేశారండి టెంపుల్. ఒక డివైన్ వైబ్, అలాగే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సూపర్ కలర్ఫుల్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్. లమాటా ఎకో పార్క్. మనం ఇంతకుముందు చూసిన పైన్ ట్రీ వ్యూస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాంటి ఫారెస్టే ఉంటుంది. దాంతోపాటు ఒక మంచి ఎకో సిస్టమ్ అది మెయింటైన్ చేసిన పార్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీన్ని కూడా రెగ్యులర్ ప్యాకేజెస్లో ఎవరు ఇంక్లూడ్ చేయరు. దీన్ని కూడా స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఇది డార్జిలింగ్లో ఉన్న లమాటా ఎకో పార్క్. ఇక్కడ కూడా పైన్ ట్రీ వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. అలాగే డిఫరెంట్ ప్లాంటేషన్స్ విత్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. మంచి ప్లేస్. ట్రై చేయండి ఒకసారి వచ్చి. ఈ ప్లేస్లో ఉన్న ఎకో సిస్టమ్ మీకు కళ్ళకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మీరు 1 to 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేయండి. మీరు ఏ టైంలో వచ్చినా సరే ఈ చెట్ల చల్లదనం వల్ల వాటి వల్ల మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. చక్కగా ఈ ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్కి ఆపోజిట్లో మనకి ఫుల్గా రిఫ్రెష్మెంట్స్ అవన్నీ దొరుకుతాయి. టిఫిన్ కానీ, భోజనం కానీ, అలాగే టీ, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. చక్కగా మంచిగా స్పెండ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయండి.
ఇప్పుడున్నాము పీస్ పగోడా అనే ఒక ఏరియాలో, డార్జిలింగ్లో. ఇక్కడ ఒక జపనీస్ టెంపుల్ ఉంటుంది, అలాగే ఒక బుద్ధుడి శాంతి స్తూపం కూడా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది ఏరియా. ఒక్కసారి విజిట్ చేయండి, చూపిస్తాను రండి. పేరుకు తగ్గగానే ఈ ప్రదేశం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఏ గోల అది లేకుండా. ఒక జపనీస్ టెంపుల్ ఉంటుంది, దూరంగా కనిపించేది ఒక బుద్ధుడి శాంతి స్తూపం. దాని దగ్గర కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే దాని మీద సమ్ స్టోరీ రిలేటెడ్ పాయింట్స్ అవి ఉంటాయి, నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇదే జపనీస్ టెంపుల్. చక్కగా లోపలికి వెళ్ళి అన్ని చక్కగా వీడియోలు అవి కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. ఎవరు ఎక్కడ అబ్జెక్షన్ పెట్టరు. ఇది జపనీస్ టెంపుల్ లోపల.
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ అయ్యాను. ఇదే కుర్సంగ్ అంటారు దాన్ని. ఈ ఏరియాని చూస్తే డార్జిలింగ్ వ్యూ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచి చూస్తే ఆ డార్జిలింగ్ వెళ్ళే దారిలో వచ్చే ఈ కుర్సంగ్ అనే వ్యాలీ యొక్క వ్యూస్ అవి చాలా అంటే చాలా బాగా కనబడతాయి అంట. టీ గార్డెన్స్ ఇవన్నీని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అక్కడ వెదర్ సహకరించకపోవడం వల్ల నాకు అంత క్లియర్ వ్యూ అయితే కనపడలేదు. బట్ మీరు వెళ్తున్నప్పుడు మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇప్పుడు దాకా 2 పార్ట్‌ల్లో చూపించిన డార్జిలింగ్ అందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను కేవలం 1.5 డేలో మాత్రమే కవర్ చేసినవి. 1.5 డేలో కూడా ఎక్కడ హరీబరీగా కవర్ చేయలేదు. అన్నీ పీస్‌ఫుల్‌గా చూసుకుంటూ చక్కగా ఫోటోలు దిగుతూ టైం ఎంతెంత స్పెండ్ చేయాలో అంతంత టైం స్పెండ్ చేస్తూ చక్కగా విజిట్ చేశాను. బేసిక్‌గా ఈ డార్జిలింగ్ మొత్తం అన్ని పాయింట్స్ మంచిగా కవర్ చేయడానికి 3 to 4 డేస్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా చాలా పీస్‌ఫుల్‌గా చూడొచ్చు. వాతావరణం బాగోకపోవడం వల్ల నేను ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే డార్జిలింగ్‌లో మిస్ అయ్యాను. ఒకటి టైగర్ హిల్ అనే పాయింట్. అక్కడ సన్‌రైజ్ చాలా బాగుంటుంది. అలాగే అదే ప్లేస్‌లో వాతావరణం అది చాలా బాగుండి క్లియర్ వ్యూస్ ఉంటే మీకు కాంచన్‌జంగా అని ఒక పీక్ ఉంటుంది. హైయెస్ట్ పీక్స్‌లో అదొక పీక్. అది కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ 2 మిస్ అయ్యాను. అది తప్ప మెజారిటీ ఆఫ్ ద సైట్ సీయింగ్ స్పాట్స్ అయితే నేను కవర్ చేయగలిగాను. సో డార్జిలింగ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ వెదర్ కావాలి, ఏ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కావాలనేది డిసైడ్ చేసుకొని ఆల్రెడీ పార్ట్ 1లో నేను చాలా క్లియర్గా చెప్పాను. అక్కడ చూసి అర్థం చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మోస్ట్ సజెస్టెడ్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ డార్జిలింగ్ ట్రిప్ ఈస్ 3 to 4 days to enjoy and cover all the beautiful spots. So this is my video about Darjeeling, a beautiful hill station, Queen of Hills in India. Thank you for watching from starting to ending. Have a good day. If you like my video, click on like button, share it and subscribe to my channel.